హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కాసర్గాడ్ ఎంబసీ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే Z5 లోకి అయితే తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు యావరేజ్ గా 30 మినిట్స్ లోపే ఉంటుంది డ్యూరేషన్ అనేది. డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ సిరీస్ లో స్టోరీ మొత్తం కూడా కాసర్గాడ్ కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది భయ్య. యాజీ అండ్ చెమ్ము అనే ఒక ఇద్దరు యంగ్స్టర్స్ అయితే వాళ్ళు పోవర్టీ నుంచి బయటపడడానికి ఒక ఫేక్ పాస్పోర్ట్ అండ్ ఫోర్జరీ రాకెట్లు అయితే వర్క్ చేస్తుంటారు అండ్ అక్కడే ఇరుక్కుపోతారు భయ్య. బట్ వాళ్ళ లైఫ్ అక్కడ ఉన్నప్పుడు ఎలా మారింది, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటన్నది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు, నాకైతే నచ్చలేదు భయ్య. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రియలిస్టిక్ సెటప్ అయితే బాగుంది. ఐ థింక్ లేట్ 2000 సంథింగ్ ఆ టైంలో అయితే రన్ అవుతుంది అనమాట ఆ టైం లైన్ లో. సో ఆ టైం లైన్ ని సెట్ చేసిన విధానం అండ్ ఆ రా బ్యాక్ డ్రాప్ కాసర్గోడ్ లొకేషన్స్ ఇదంతా కూడా చాలా ఆథెంటిక్ గా అనిపిస్తాయి. అండ్ ఆ ఫేక్ పాస్పోర్ట్ అండ్ ఐడెంటిటీ నెట్వర్క్ అనే కోర్ పాయింట్ మంచి ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశారు. సో అదంతా కూడా సెటప్ బాగానే వర్కౌట్ అయింది స్టార్టింగ్ లో. ఇక పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. కబీర్ దోహాన్ సింగ్ స్క్రీన్ ప్రెసెన్స్ అయితే బాగా వర్కౌట్ అయింది అండ్ చాలా సైలెంట్ అండ్ టెర్రిఫైయింగ్ ఉంటుంది ఆ క్యారెక్టర్ అనేది. అండ్ అలాగే మిగతా క్యాస్ట్ లైక్ అబు సలీం గానీ అండ్ గోవింద్ పై కూడా నేచురల్ గా చేశారు. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే బాగుంటాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్య అండ్ స్క్రీన్ ప్లే కూడా నిజంగా చాలా లాగ్ ఎక్కువ ఉంటుంది మెయిన్ సిరీస్ అన్నది. అండ్ స్క్రిప్ట్ లో అంత విషయం ఏం లేదు అసలు. జస్ట్ ఒక నార్మల్ స్టోరీని 7 ఎపిసోడ్స్ ఓవర్ గా స్ట్రెచ్ చేశారు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఎంత సింపుల్ స్టోరీని అలా ఎలా స్ట్రెచ్ చేశారు రా బాబా అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట. పైగా రొటీన్ గ్యాంగ్స్టర్ ట్రూప్స్ అయితే యూజ్ చేస్తారు. స్టార్టింగ్ లో ఫేక్ పాస్పోర్ట్ పాయింట్ తో కొత్తగా స్టార్ట్ అయినప్పటికీ కూడా వెళ్లే కొద్దీ మన రెగ్యులర్ గ్యాంగ్స్టర్ అండర్ వరల్డ్ మాఫియా టెంప్లెట్స్ లోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇట్ ఫీల్స్ లైక్ ఎగ్జిస్టింగ్ గ్యాంగ్స్టర్ డ్రామాస్ ఉంటాయి కదా, అలాగే అనిపిస్తుంది అనమాట. కొత్తగా అయితే ఏముండదు. పైగా ఎమోషనల్ డెప్త్ కూడా అస్సలు లేదు భయ్య. క్యారెక్టర్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా ఎమోషన్స్ అండ్ డెప్త్ ఉంటే బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళమేమో, అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా కొన్ని చోట్ల చాలా లోగా అనిపిస్తుంది. అది కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. మెయిన్ ఆ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడం వల్ల నాకైతే సిరీస్ అసలు వర్కౌట్ అవ్వలేదు. మీరు ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేసుకోండి. Z5 లో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.